శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ మంత్ర జపం చేయాలో, ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులకి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, ఏప్రిల్ నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, ఏప్రిల్ నెలలో సింహరాశి వాళ్ళకి గ్రహాల సంచారం అంత పూర్తిగా అనుకూలంగా లేదు. దానివల్ల పూర్తి యోగదాయకం కాదు. కష్టంతో మాత్రమే విజయం సాధ్యమవుతుంది. కష్టపడితే ఫలితం అనేది లభిస్తుంది. విద్యారంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ మీరు ఎంత కష్టపడితే అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కనిపిస్తుంది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలసట పెరుగుతుంది, శారీరక శ్రమ పెరుగుతుంది. ఆ శ్రమను మీ అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే అకాల భోజనం చేస్తూ ఉంటారు. అలా కాకుండా వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అలాగే బంధుమిత్రులతో అప్పుడప్పుడు మాట్లాడేటప్పుడు విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో, మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే కుటుంబంలో కూడా ఒక్కొక్కసారి అశాంతికర వాతావరణం చోటు చేసుకుంటూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు పొడసూపుతూ ఉంటాయి. అటువంటప్పుడు చిరునవ్వుతో మాట్లాడే ప్రయత్నం చేయండి, లేదా వీలైనంత వరకు మౌనంగా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ప్రయాణాల్లో కూడా అసౌఖ్యం ఉంటుంది కాబట్టి ప్రయాణాలు సాధ్యమైనంత వరకు అత్యంత అవసరమైతేనే చేయటం మంచిది. స్థానచలనం కనిపిస్తోంది. గృహ మార్పులు కూడా సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కనిపిస్తున్నాయి. అలాగే సంతానం వల్ల అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీ పిల్లల గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం అవసరం. అలాగే ఒక్కొక్కసారి లేనిపోని అపనిందలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అపనిందలకు కుంగిపోకుండా మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే అపనిందలని మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి. అలాగే ప్రతి విషయంలో కూడా ఆలోచించి ఆచితూచి అడుగులు వేసే ప్రయత్నం చేయాలి. ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యల నుంచి బయటపడవచ్చు. కష్టే ఫలి అన్న సూక్తిని గుర్తుపెట్టుకొని సింహరాశి వాళ్ళు ముందడుగు వేయటం ద్వారా ఏప్రిల్ నెలలో చాలా వరకు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి వచ్చే తేదీలు 3, 5, 12, 14, 19, 24. ఈ అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. అలాగే సింహరాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 1, 8, 10, 16, 21, 26, 28. ప్రతికూల తేదీల్లో ఏ పనులు చేయకండి. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేస్తూ ప్రతికూల తేదీల్లో ఏ పనులు చేయకుండా ఉన్నట్లయితే చాలా వరకు మంచి ప్రయోజనాలే కనిపిస్తాయి. సింహరాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య అష్టమ రాహుదోషం. ఈ అష్టమ రాహుదోషం నుంచి బయటపడాలంటే దుర్గా ఆలయ దర్శనం వీలైనప్పుడల్లా చేసుకోండి. దుర్గాదేవి ఆలయంలో రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోండి. ప్రతిరోజు కూడా దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దుర్గా కవచాన్ని చదివినా విన్నా సింహరాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో అద్భుతమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.